శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచరిత 445వ పేజీలోని 90వ నుంచి ఈరోజు చదువుతున్నాము. శ్రద్ధగా చదివితే వింటే శ్రీ సాయినాథుని యొక్క అద్భుతమైన తత్వం అనేది అందరికీ కూడా అర్థమవుతుంది. 90వ నుంచి చదువుతున్నాము. శ్రద్ధగా వినండి, మంచి ఫలితం కలుగుతుంది. 90వ. అలా మానకరు సాయిబాబా ఆజ్ఞతో ఆ పర్వతం పైన సాయి లేకుండా వారు చెప్పిన ప్రకారం నియమంగా తపస్సును ఆచరిస్తూ ఉన్నాడు. బాబా చమత్కారాన్ని చూడండి. మానకరు తపోమగ్నుడై ఉండగా కొండ మీద బాబా ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు. అతనికి సాక్షాత్కారమైంది. ధ్యానంలో మగ్నమై ఉన్నప్పుడు దర్శనమవుతుంది. ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు. కానీ జాగ్రత్తావస్థలో ఆసనంలో కూర్చొని ఉండగా అతడు సాయి సమర్థుని చూశాడు. కేవలం కళ్ళతో చూడడమే కాదు, బాలకరాం బాబాను బాబా నన్నెందుకు ఇక్కడికి పంపారు అని ప్రశ్నించాడు కూడా. బాబా జవాబు ఏమిచ్చారంటే, షిరిడిలో ఉండగా నానా రకాల ఆలోచన తరంగాలు నీ మనసులో లేచేవి కదా, అందుకని నీ చంచలమైన మనసు కుదుటపడాలని పర్వత ప్రయాణాన్ని ఏర్పాటు చేశాను. నేల, నీరు వగైరా పంచభూతాల కలయికతో నిర్మాణమైన ఈ 3.5 మూరల శరీరం షిరిడి బయట లేదని అలచావు. ఇప్పుడు ఇక్కడ ఉన్నదే అక్కడ ఉన్నది. నిశ్చల మనసుతో సరిగ్గా చూడు. నేను నిన్ను అక్కడి నుండి పంపినది ఇందు నిమిత్తమే అని తెలుసుకో. తర్వాత నిర్ణయించిన కాలం గడిచాక మానకర తన నివాస స్థలాన్ని చేరుకోవడానికి మచ్చిందర పర్వతాన్ని ఇచ్చాడు. బాంద్రా గ్రామం అతని ఊరు. అక్కడికి వెళ్ళాలని తలచి పూణే నుండి దాదర్ వరకు రైలు బండిలో ప్రయాణం చేయాలని అనుకున్నాడు. పూణే స్టేషన్కు వెళ్ళి టికెట్ తీసుకోవాలని కిటికీ వద్ద నిల్చున్నప్పుడు ఒక చమత్కారం జరిగింది. నడుము వరకు ఒక లంగోటిని చుట్టుకొని భుజంపై కంబలిని వేసుకున్న రైతు వేషంలో అపరిచితుడైన ఒక ప్రయాణికుని అక్కడ చూశాడు. అతడు దాదర్కు టికెట్ను తీసుకుని వెనుకకు తిరిగి మానకరును చూచి అతని వద్దకు వచ్చాడు. మీరు ఎక్కడికి వెడుతున్నారని బాలకరాంను అడిగాడు. దాదరుకు అని జవాబివ్వగా అతడు వెంటనే తన టికెట్ను బాలకరాంకిస్తూ, మీరు దీన్ని తీసుకోండి, నేను కూడా అక్కడికే బయలుదేరా కానీ ఇక్కడ నాకు ఒక పెద్ద పని ఉంది, అది గుర్తుకు వచ్చింది, అందువలన నా ప్రయాణం ఆగిపోయింది అని చెప్పాడు. డబ్బు వెచ్చించి శ్రమపడి నా టికెట్ లభించడం కష్టం. అటువంటిది ఏ శ్రమ లేకుండా ప్రాప్తించినందుకు మానకరకు ప్రమాణం కలిగింది. తర్వాత టికెట్టు డబ్బు ఇవ్వడానికి జేబులో నుండి డబ్బు తీసి చూడగా ఆ వ్యక్తి గుంపులో కలిసిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియలేదు. అతనిని వెతకాలని బాలకరాం ప్రయత్నం చేశాడు, కానీ అదంతా నిష్ఫలమైపోయింది. ఇంతలో రైలు బండి వచ్చింది. పాదాలకు జోలు లేవు. తలకు ఒక పాతగుడ్డ చుట్టుకొని భుజం మీద కంబలి, నడుముకు లంగోటితో ఉన్న ఈ సోదరుడు ఎవరై ఉంటారు? టికెట్టు డబ్బు కాస్తా కూస్తా కాదు, అది అతని సొంత డబ్బు. నన్ను రుణగ్రస్తుని చేశాడు. ఇదేమిటో నాకు అర్థం కావడం లేదు. ఏమీ ఆశించని